శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమార్చంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సార్, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో నర్గీస్ గారి గురించి మాట్లాడుకుంటాం. నర్గీస్ గారు అంటే బాలీవుడ్ ఓల్డ్ నటీమణి, అవును, సెన్సేషనల్ నటీమణి కూడా. అయితే నర్గీస్ గారు మ్యారేజ్ బిఫోర్ ఆవిడకి లవ్ స్టోరీ ఉందండి? బ్రహ్మాండమైన లవ్ స్టోరీ ఉంది, అసలు సెన్సేషనల్ లవ్ స్టోరీ. ఓకే. తర్వాత అమర ప్రేమ అని కూడా అనొచ్చు వాళ్ళని. ఆ ప్రేమ, వాళ్ళ ప్రేమ అంత ప్రేమ ఇంకొకరికి ఎవరికి ఉండదు, మిగతా వాళ్ళదంతా ఇన్ఫాచ్యుయేషనే, ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ఆకర్షణ తప్ప వీళ్ళది నిజమైన ప్రేమ. ఎందుకు? అలాగే మనుషులు కూడా నిజమైన మనుషులే వాళ్ళు. ఇంచేతంటే ఈ ప్రేమ వలన కుటుంబాలు డిస్టర్బ్ కాకూడదని కూడా అనుకున్నారు వాళ్ళు. అది నేను చెప్తాను, టాప్ స్టోరీ అది. అది మామూలు స్టోరీ కాదు ఏమండి. నర్గీస్ అంటే పుట్టినప్పుడు పేరు నర్గీస్ కాదు, ఫాతిమా రషీద్. రషీద్ అనేవాడు తండ్రి ఏమండి. రషీద్ కూడా అసలు నర్గీస్ పుట్టింది మోహన్ బాబుకి. మోహన్ బాబు అంటే మోహన్ బాబు కాదు, మోహన్ చంద్ ఉత్తమ్ చంద్ అనే అతను హిందూ యువతరు. ఆయన ఒక జడ్డాన్ బాయ్ అనే ఆవిడని, ముస్లిం ఆవిడని పెళ్లి చేసుకున్నాడు ఆయన. వాళ్ళిద్దరికి పుట్టిన ఈవిడ నర్గీస్. ఆయన మోహన్ బాబు అంటారు. మోహన్ బాబు అంటే మనోడు అనుకుంటారు, నార్త్ ఇండియా ఎప్పుడు చేశాడు అంటారు. ఇప్పుడు ఈవిడ ఏజ్ ఎంత అప్పటికి? ఆయన పుట్టుంటారా? ఆయన పుట్టుంటాడు, ఆయన పుట్ల. అలాగా జడ్లాన్ బాయ్ ఆవిడ కూడా బెనారస్ లోంచి వచ్చింది. ఆవిడ బనారస్ లో శాస్త్రీయ సంగీత కళాకారిణి ఆవిడ తల్లి. అందుకని ఆవిడ ఆ జీన్స్ ఈవిడికి వచ్చింది నర్గీస్ గారికి. అంటే ఇప్పుడు ఫాదర్ హిందూ, ఈవిడ మదర్ వచ్చి ముస్లిం. కానీ ముస్లింనే ఆవిడ ఎక్కువ ఇష్టపడింది తల్లిని, ఎందుకంటే తల్లి కళాకారిణి. ఫాదర్ మామూలు బిజినెస్ తప్ప కళాకారుడినే ఇష్టపడింది తల్లి అంటే ఎక్కువ ఇష్టం నర్గీస్ గారికి. నర్గీస్ అంటే మామూలు నటీమణి కాదండి. ఒక్కొక్క పెర్ఫార్మెన్స్ కి అప్పట్లో అసలు పిచ్చెక్కిపోయేవాళ్ళు ఆడియన్స్, అంతంత పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు ఆవిడ ఏమండి. అంటే చాలా న్యాచురల్ పెర్ఫార్మెన్స్లో నర్గీస్ గారికి చాలా మంచి పేరు ఉందండి ఏమండి. తర్వాత ఎందుకంటే 6వ ఏటనే ఆవిడ మెహబూబ్ ఖాన్ గారి పిక్చర్లో బాలనటిగా నటించారు. అప్పుడు బేబీ నర్గీస్ అని పెట్టారు పేరు, టైటిల్. ఈవిడికి 3 పేర్లు ఉన్నాయి మొత్తం. నర్గీస్ దత్తు, నిర్మలా దత్తు. సునీల్ దత్తుని పెళ్లి చేసుకున్న తర్వాత నిర్మలా దత్తు అయింది. అంతకుముందు ఫాతిమా. ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి ఆవిడకి ఏమండి. ఇలా అక్కడ నిర్మలాని ఎందుకు మార్చుకున్నారు? నర్గీస్ దత్ అనుకో, సునీల్ దత్ హిందూ, అట్లా అందుకని ఆ తర్వాత ఫైనల్ గా ఆవిడ లాస్ట్ కోరింది ఏంటంటే నేను ముస్లింగానే చనిపోవాలంది, ముస్లింగానే నన్ను అంత్యక్రియలు చేయండి అంది. షీ డిడ్ నాట్ వాంట్ టు బి క్రెమేటెడ్ యాజ్ హిందూ. అది ఏమండి. ఇది అయిన తర్వాత ఈ తర్వాత ఈ బాలనటిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత 14వ ఏట నుంచి హీరోయిన్ వేషాలు వేయటం మొదలుపెట్టారు ఆవిడ. హీరోయిన్ వేషాలు వేసిన తర్వాత ఇచ్చేతంటే తల్లి శాస్త్రీయ కళాకారిణి కాబట్టి ఈవిడికి కూడా ఆ ఆర్ట్ అంతా వచ్చేసింది. సంగీతం నుంచే ఎక్స్ప్రెషన్స్, హావభావాలు వస్తాయి ఎప్పుడు కూడా. అలాగే తల్లి దగ్గర నేర్చుకుంటూనే ఈవిడ ఇచ్చేసింది. ఈవిడికి డాక్టర్ కావాలని ఉండేది అవలా ఏమంటే. తర్వాత చిన్నతనం నుంచి స్విమ్మింగ్ నేర్చుకుంది బాగా. తల్లిదండ్రులు ముద్దుగా తీసుకెళ్తారు కదా స్విమ్మింగ్ పూల్కి, స్విమ్మింగ్ లో టాప్ ఈవిడ ఏమండి. తర్వాత దేశభక్తి ఎక్కువ, సర్వీస్ ఓరియంటెడ్, ఎవరికైనా సర్వీస్ చేయాలనే మనస్తత్వం ఉండేది. ఈవిడ మనస్తత్వం అది అయిన తర్వాత అందుకే ఆ తర్వాత ఈవిడ 14వ ఏట నుంచి ఆవిడ హీరోయిన్గా నటించడం మొదలుపెట్టారు. మెహబూబ్ ఖాను ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్ట్స్ దాంట్లో. ఈవిడికి బ్రేక్ వచ్చింది రాజ్ కపూర్తో నటించిన ఆగ్గులో. వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కెమిస్ట్రీ, వీళ్ళిద్దరు కాంబినేషను సూపర్ డూపర్ ఇదైపోయి వీళ్ళిద్దరి మధ్య నిర్మాతలు వెనకాల పడ్డారు వీళ్ళ కాంబినేషన్ కోసం. దాదాపుగా 12 సినిమాలు చేశారండి వీళ్ళిద్దరు కాంబినేషన్. ఆగ్గు,
బర్సాత్. రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, మైన దిల్ కుచ్చుకో దియా, మైన దిల్ తుజ్జుకో దియా, రామయ్య వస్తావయ్యా. అప్పుడు పాపులర్ అవును. ఏమండి, ఆ వారాన్ని తింటున్నాం ఆ. ఏమండి. తర్వాత బర్సాత్, ప్యార్ కియా ఇక్రార్ కియా. చాలా కాలం పాటు యూట్యూబ్లో ఈ గొడుగు పెట్టుకుని ఆ. ఇద్దరు బ్యాక్ షాట్లో వెళ్తుంటే ముందుకి ఆ. బర్సాత్లో అవును. వీళ్ళిద్దరు కాంబినేషనే. ఇలాగ 3/420 ఇలాగ చాలా సినిమాలు వీళ్ళిద్దరు కాంబినేషన్లో చేశారు. ఇది చేసిన తర్వాత 9వ 10వ సినిమాలు అయిపోయిన తర్వాత మదర్ ఇండియా వచ్చింది. ఓకే. మదర్ ఇండియాలో సునీల్ దత్తు, రాజేంద్ర కుమార్ కొడుకులుగా నటించారు. ఉమ్. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ హిట్ కొడుతూ రాజ్ కపూర్ కాంబినేషన్తో బెస్ట్ కాంబినేషన్ అని అంటుండగా మదర్ ఇండియా వచ్చింది. దానికి ముందు ఈ 14వ ఏట నుంచి ఈవిడ ఉన్నారు కదా, ఈవిడ ఉండంగా రాజ్ కపూర్ గారు ఈవిడ పెద్ద బెస్ట్ కాంబినేషన్ అన్నారు కదా, వీళ్ళిద్దరికీ ప్రేమ కూడా ఏర్పడింది వీళ్ళిద్దరి మధ్య. ఉమ్. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ పెళ్లి చేసుకుందాం అనుకునేటప్పటికి ఆయనకి ఆల్రెడీ తండ్రి పెళ్లి చేశారు, పృథ్వీరాజ్ కపూర్ గారు. ఫస్ట్ మొదటి కొడుకు కదా, ఇచ్చేత తర్వాత బ్రదర్స్ అందరూ ఉన్నారు కాబట్టి రాజ్ కపూర్ గారికి ముందు కృష్ణ కపూర్ గారిని పెళ్లి చేశారు. ఉమ్. పెళ్లి చేస్తే పిల్లలు కూడా పుట్టారు వాళ్ళకి. ఓకే. ఎవరికి పుట్టి ఉన్నారు. అయినా కూడా ఈవిడంటే ఎఫెక్షన్ బాగా చాలా ఇష్టపడేవారు నర్గీస్ అంటే. ఎందుకంటే ప్రజలు ఇష్టపడ్డారు, వీళ్ళు ఇష్టపడ్డారు. వీళ్ళు విపరీతంగా వీళ్ళ కాంబినేషను క్రేజీ కాంబినేషన్ అయిపోయింది అప్పట్లో. చాలా బాగా ఇష్టంగా ఉన్నారు, ఒకరి పట్ల ఒకరికి చాలా ఉన్నారు. రాజ్ కపూర్ లేకపోతే ఈవిడ ఉండగలిగేది కాదు, ఈవిడ లేకపోతే ఆయన ఉండగలిగేవారు కాదు ఎప్పుడు రోజు. ఇది ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది బాలీవుడ్ కూడా. 7 సంవత్సరాలు, దాదాపు 8 సంవత్సరాలు ఇలాగే వాళ్ళ కాంబినేషనే. ఏం అడిగిందంటే ఈవిడ, మరి నువ్వు పెళ్ళి చేసుకుని ఉండంగా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, అంచేత నువ్వు ఒకటి ఆవిడకి విడాకులు ఇచ్చి నన్ను చేసుకోవాలి, లేకపోతే యాక్సెప్టెన్స్ ఉండదు, అంచేత నేను పెళ్లి చేసుకోలేని చెప్పి ఈవిడ చెప్పేసింది. విడాకులు ఇస్తానన్నాడు ఆయన, రాజ్ కపూర్ గారు ఇస్తానన్నారు. అలాగా 7 సంవత్సరాలు గడిచిపోయింది. ఇస్తానని 7 సంవత్సరాలు గడిపేసిన తర్వాత అతను ఇవ్వడానికి ఇష్టపడలే ఆయన మళ్ళీ. ఎందుకంటే తన పెద్ద కుటుంబం, తండ్రి పృథ్వీరాజ్ కపూర్ ఒక మహాకళాకారుడు ఏమండి. తర్వాత వీళ్ళ బ్రదర్స్ అందరూ సూపర్ స్టార్స్. ఇది షమ్మీ కపూరు, కపూరు. తర్వాత పిల్లలు పుట్టారు, రణబీర్ కపూరు, రిషి కపూరు, వీళ్ళందరూ పిల్లలు ఉన్నారు. అప్పటికే పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు. తర్వాత ప్రేమనాథ్ అని ఇంకొక పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడు, వీళ్ళ బంధువే, భార్య గారి అన్నగారే. రాజేంద్రనాథ్ అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆ ప్రేమనాథ్ బ్రదరు. వీళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం ఒక కుటుంబం, అందరూ ఆర్టిస్టులే, అందరూ పెద్ద ఆర్టిస్టులే. అంచేత ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి తను ధైర్యం చేయలేకపోయాడు రాజ్ కపూర్ గారు. నా ఫ్యామిలీకి ఇదే అయిపోతుంది అంచేత ఈ ధైర్యం చేయలేక అలాగా నెట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. కానీ ప్రేమను మాత్రం వదిలిపెట్టలే. నేనంటే ఇష్టం లేదా అంటే నువ్వంటే ప్రాణం అన్నాడు ఆయన. ప్రాణం ఏమన్నా ఇచ్చేస్తాను, ప్రాణం ఎందుకు నాకు, విడాకులు. అలాగే జరిగిపోయిన తర్వాత అప్పుడు మదర్ ఇండియాకి వెళ్ళింది ఈవిడ. మదర్ ఇండియాలో ఎవరంటే సునీల్ దత్తును, రాజేంద్ర కుమార్ గారును ఇద్దరు కొడుకులుగా నటించారు. షూటింగ్ జరుగుతుంది. ఒక హెవీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఒక తల్లి తన కొడుకుల్ని పెంచడానికి, ఆ విలేజ్లో రాజకీయాలని తట్టుకుని కొడుకుని పెంచడానికి ఎంత బాధపడుతుందో అది మన తెలుగులో కూడా వచ్చింది, జమున గారు యాక్ట్ చేశారు. మదర్ ఇండియా ఏమండి. అలాగా బంగారు తల్లి అనేది వచ్చింది. అలా ఉన్నప్పుడు ఒకసారి షూటింగ్ జరుగుతుండగా ఒక అభిప్రాయం ఏం లేదు అప్పట్లో. షూటింగ్ జరుగుతుండగా ఒక ఫైర్ యాక్సిడెంట్లో నర్గీస్ చిక్కుకుపోయింది ఈవిడ. మొత్తం ఫైర్ మధ్యలో ఉండిపోయింది ఆవిడ. వెంటనే ఎవరో రియాక్ట్ కాలేదు. సునీల్ దత్ వెంటనే ఆ మంటల్లో సినిమాలో చూస్తాను చూసారా, అలాగా నిజ జీవితంలో వెళ్ళిపోయి ఆవిడని ఎత్తుకుని ఆ మంటల్లోంచి బయటకు వచ్చేసాడు ఆయన. ఇద్దరికి దెబ్బలు తగిలింది.